హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్ స్టోరీ హండ్రెడ్. ఇప్పుడు మీరు చూస్తున్నది బొటానికల్ గార్డెన్లోని మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నమాట. సో ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు మనం న్యూమరాలజీ నేర్చుకుందాం. 1 to 9 వరకు సింపుల్ అండ్ అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ నెంబర్ ఫస్ట్లో పుట్టిన వాళ్ళు లేదా నెంబర్ 10, నెంబర్ 19, ఈ నెంబర్స్ని రూల్ చేసేది సన్ అన్నమాట. వీళ్ళ ట్రైట్స్ వచ్చి ఎలా ఉంటాయి, ఈ నెంబర్స్లో పుట్టిన వాళ్ళు కానీ రవి మహాదశ కానీ వీళ్ళు చాలా అథారిటేటివ్గా ఉంటారు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, అంబిషన్ బాగుంటుంది, ఇండిపెండెంట్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారనమాట, చాలా డిటర్మినేషన్గా ఉంటారు, స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళు ఒక న్యాచురల్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు. చెరస్మాటిక్ ఆరా అనేది ఉంటుంది. ఇంకా ఇప్పుడు దాకా చెప్పుకునే పాజిటివ్ ట్రైట్స్. ఇంకా నెగటివ్ ట్రైట్స్ వచ్చి కొంచెం లిటిల్ బిట్ ఈగోయిస్టిక్ ఉంటారు. సో అందువల్లే వాళ్ళు రిలేషన్షిప్లో కూడా కొంచెం సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళ యాంగర్ ఇష్యూస్ వల్ల కానీ, డామినేషన్ వల్ల కానీ, ఈగో క్లాషెస్ వల్ల కానీ, స్టబ్బర్న్ నేచర్ కానీ. సో ఈ రకంగా వీళ్ళు పబ్లిక్ స్పీకర్స్ లాగా అండ్ పాలిటిక్స్లో, గవర్నమెంట్స్లో ఈ కెరీర్లో ఉండడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 2లో పుట్టిన వాళ్ళు లేదా నెంబర్ 11, నెంబర్ 20, 29 వీటిని రూల్ చేసే ప్లానెట్ వచ్చి చంద్రుడు, ప్లానెట్ మూన్. వీళ్ళు చాలా ఎమోషనల్, కేరింగ్, సెన్సిటివ్, ఇంట్యూటివ్, ఆర్టిస్టిక్, కాకపోతే లిటిల్ బిట్ ఓవర్ థింకింగ్ కూడా చేస్తారు. కానీ వీళ్ళ స్ట్రెంగ్త్స్ వచ్చి చాలా కోఆపరేటివ్గా ఉంటారు, చాలా కేరింగ్గా అండ్ మెడిటేటివ్, ఎంపథెటిక్, కంపాషన్, అంటే ఒక మదర్లీ నేచర్ అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళలో వచ్చే ఛాలెంజెస్ వచ్చి కొంచెం మూడ్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది, మూడీగా ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు, చిన్న కొంచెం ఏదన్నా ఉన్నా అలిగిపోతే అలా కూర్చుంటారు అంటారు కదా, అలా అన్నమాట. కాన్ఫిడెన్స్ అనేది తక్కువ ఉంటుంది, ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తుంటారు. సో దీనివల్ల కాన్సన్ట్రేషన్ కూడా, లేక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఎక్స్ప్రెసివ్ కూడా కాకపోవచ్చు ఒక్కొక్కసారి మూన్ ఎఫ్లిక్ట్ అయినప్పుడు. బట్ ఫుడ్ రిలేటెడ్ వీళ్ళు హీలింగ్ ప్రొఫెషన్లో ఉండడానికి, ఒక కౌన్సిలర్లా అవ్వడానికి కూడా అట్ ది సేమ్ టైం ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మై ఫేవరెట్ జూపిటర్ ప్లానెట్ నెంబర్ 3లో ఆర్ 12, 21 ఆర్ 30 ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు చాలా ఆప్టమిస్టిక్గా ఉంటారు. ఎందుకంటే ప్లానెట్ బృహస్పతి కదా రూల్ చేసేది. కమ్యూనికేటివ్గా ఉంటారు, క్రియేటివ్గా ఉంటారు, డిసిప్లైన్, గ్రోత్ ఓరియంటెడ్. వీళ్ళ స్ట్రెంగ్త్స్ వచ్చి చీర్ఫుల్, అంటే నెగిటివ్లో కూడా పాజిటివ్ని వెతుక్కుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అండ్ టీచింగ్ ప్రొఫెషన్లో ఉండడానికి ఛాన్స్ ఉంది, స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్ ఉంటారు వీళ్ళు. అండ్ కొంచెం నెగ్లెక్ట్ చేసేది వాళ్ళ హెల్త్ గురించి, అంటే వేరే వాళ్ళ గురించి చూస్తూ వాళ్ళ హెల్త్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. అండ్ టీచింగ్ ప్రొఫెషన్లో లా, రైటింగ్, పబ్లిక్ స్పీకర్ వీటిలో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేమో నెంబర్ 4, 13, 22, 31 వీటిని రూల్ చేసే ప్లానెట్ రాహు. మనం నిన్న చెప్పుకున్నాం కదా, నా రాహు అంటే ఇల్యూషన్ అండ్ కన్ఫ్యూజన్, కానీ ఎట్ ది సేమ్ టైం వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ కూడా బాగుంటుంది. నెంబర్ 4లో పుట్టిన లేదా రాహు మహాదశ జరుగుతున్నప్పుడు కొంచెం కన్ఫ్యూషన్ అయితే ఉంటుంది, ఇల్యూషన్స్ అయితే ఉంటాయి, ఎట్ ది సేమ్ టైం బాగుంటుంది నేమ్ అండ్ ఫేమ్ పరంగా కూడా. ఒకవేళ రాహు ఎఫెక్ట్ అయితే నీ ఫేమ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళ స్ట్రెంగ్త్స్ వచ్చి అంటే వీళ్ళలో ఉండే పాజిటివిటీ ఏంటి అంటే చాలా సిస్టమేటిక్గా ఉంటారు, లాజికల్ థింకింగ్ బాగుంటుంది, ప్రాక్టికల్ రియలిస్టిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. వాళ్ళకున్న ఛాలెంజెస్ వచ్చి కొంచెం అబ్సెషన్
వర్కర్స్ అని చెప్పచ్చు. ఫ్లెక్సిబుల్గా ఉంటారు, ఫ్యాషన్ సెన్స్ బాగుంటుంది. చాలా దేనినైనా సరే నేర్చుకోవడానికి చాలా క్యూరియస్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం కూడా ఉంటుంది, అంటే స్టేబుల్గా ఉండలేరు. రెస్పాన్సిబిలిటీస్ని అవాయిడ్ చేయడానికి చూస్తూ ఉంటారు, ఎందుకంటే చిన్నపిల్లలు మనస్తత్వం అని చెప్పుకున్నాం కదా. వీళ్ళు మీడియా, మార్కెటింగ్, ట్రావెల్, రైటింగ్, సేల్స్, టెక్నాలజీ, బిజినెస్లో వండర్ఫుల్గా బాగుంటుంది వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేసాము నెంబర్ 6, 15, 24 వీనస్. వీనస్ రిప్రజెంట్స్ లవ్, కేర్, రిలేషన్షిప్స్ అన్నీ కూడా. వీళ్ళు సోషల్లీ చాలా గ్రేస్ఫుల్గా ఉంటారు. వీళ్ళకి బ్యూటీని అన్నా, లగ్జరీస్ అన్నా, కంఫర్ట్స్ అన్నా, వెల్త్, అబెండెన్స్ చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు దాన్ని అట్రాక్ట్ కూడా చేసుకోగలరు. కానీ వీళ్ళకున్న ఛాలెంజెస్ వచ్చి ఎక్కువ రిలేషన్షిప్లో స్ట్రగుల్స్ లైక్ ఓవర్లీ దానిపైన పెట్టడము, కొంచెం స్పిరిచువాలిటీని అవాయిడ్ చేయడము, దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వీళ్ళకి ఆర్టిస్టిక్, ఫ్యాషన్ అండ్ బ్యూటీలో, డిజైన్ అండ్ హీలింగ్ ప్రొఫెషన్, ఇంటీరియర్, లగ్జరీ ఇండస్ట్రీలో, యాక్టింగ్ అండ్ ఆర్ట్స్లో కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసాము నెంబర్ 7,